నమస్కారం అండి. నమస్కారం అండి. పేరు సార్? కిషోర్ రామ్ సార్ సార్. సార్ మాది మల్కాజిరి మేడ్చల్ మల్కాజిరి కాన్స్టిట్యూన్సీ. సార్వత్రిక ఎన్నికలు దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు సార్ మేము అన్ని పార్టీలు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెసే కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు చూసుకుంటే ఇప్పుడైతే మాకు చాలా అనుకూలంగా బీజేపీ కనిపిస్తుంది. బీజేపీకి ఎందుకు ఓటేస్తున్నాం అంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కానీ ఈ నెలల్లో వాళ్ళు చూపించిన స్థాయి కానీ వాళ్ళు చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు నెరవేరుస్తున్నారు సెంట్రల్ లెవెల్లో. అట్లని మేము సెంట్రల్ లెవెల్లో కొంచెం బీజేపీకి వేయాలని మేము అనుకుంటున్నాం. ప్రజెంట్ అధికార పార్టీ ఇక్కడ స్టేట్ లో అధికార పార్టీలో కాంగ్రెస్, గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల అభ్యర్థులు పోటీ ఉంటారనుకుంటున్నారు. అంటే వాళ్ళు పోటీగా ఉన్నారు కూడా జనాలు ఏం చూస్తున్నారంటే జనాలు ఒకటే ఆలోచిస్తున్నారు, ఫ్రీగా వస్తున్నాయా లేకుంటే అది లేదా. ఓవరాల్ గా ఎవరో చూసుకున్నారు సరే ఒక డెవలప్మెంట్ అనేది కావాలి మనకి. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మోదీ గారు ఏవైతే అన్నారో అవి చేసి చూపించారు, పేపర్ మీద చేసి చూపించారు. ఇంకా ఎన్నో ఉన్నాయి చేయాల్సింది. సో దాని పరంగా చూస్తే వీళ్ళ పరంగా చూస్తే అగర్ మీరు ఒక తక్కట్లో వేసి అటు ఇటు చూస్తే కొంచెం భారీగా బీజేపీ వాళ్ళే అనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్నీ చేసి చూపిస్తున్నారు కాబట్టి బీజేపీకే వేయాలని అనుకుంటున్నాను. హైదరాబాద్ ఈ పార్లమెంట్ పరిధిలో కొత్త కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం. అందరూ చాలా మంది అంటున్నారు కానీ నాకు తెలిసినట్లయితే ఈటెల రాజేందర్ గారు షామీర్పేటలో ఇల్లు కట్టుకుని ఎప్పటి నుంచో ఉన్నారు. వారిని హుజరాబాద్ అంటారు కానీ నాకు గత ఒక 5 ఏళ్ల నుంచి చూస్తే వాళ్ళు ఒక లోకల్ మెంబర్ లాగా, అంటే ఆయన ఎక్కడ పోయినా కూడా ఆయన దగ్గర పోయి సెల్ఫీలు తీసుకోవడం కానీ, సో ఆయన లోకల్ లీడర్గానే పరిగణిస్తున్నారు. చాలా మంది దాన్ని బయటికి వెళ్ళి వచ్చారని అంటున్నారు కానీ ఆయనకి లోకల్ అనేది ఒక మెల్లమెల్లగా జనాలలో ఇమిడిపోయి ఆయన లోకల్ వ్యక్తి అని అనుకుంటున్నారు జనాలు. సో అలా అని కొంచెం ఈటెల రాజేందర్ గారికి మొగ్గు చూపించే ఈటెల రాజేందర్ గారు నాకు తెలిసి అయితే ఎవరిని కలిసినా ఎవరిని చూసినా నేనైతే ప్రాక్టికల్గా మాట్లాడతాను, 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మెజార్టీ వస్తుందని. నమస్తే అండి. మీ పేరండి? నవీన్ కుమార్. పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గం వస్తుంది? మల్కాజ్గిరి. ప్రజెంట్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అవును. బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి RLR, కాంగ్రెస్ నుంచి ప్రీతా మహేందర్. ఇట్లా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే ఈటెల రాజేందర్ రావాలని ఉంటాము. అది అతనే వస్తాడు కంపల్సరీ. ఎందుకంటే అతను ఇప్పుడు కరోనా మూమెంట్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేసిండు, శానిటైజర్ వేయించిండు, చాలా మందిని ఆదుకున్నాడు. ఆయన మంచి వ్యక్తి. ఆయన మాకు ఆయన రావాలని నాకున్నది. ఇక్కడ స్టేట్ లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పాలన కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఉందండి. ఇప్పుడైతే అంతా ఫ్రీ అన్ని చుట్ల అన్ని చాలా మంది పబ్లిక్ అయితే మోసపోతున్నారు, ఆగమవుతున్నారు. వాళ్ళకి ఎటు అక్కడ ఉన్నది అంత మొత్తం. ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇవ్వాలి ఇస్తున్నారు, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని డబల్ చేసేది తెలియదు, సింగిల్ చేసేది తెలియదు. ఆ పబ్లిక్ అంతా కొట్టుకుంటున్నారు, ఆగమవుతున్నారు. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు బస్ యాత్ర అని చెప్పేసి జనాలకి వెళ్తా ఉన్నారు. ఆ ప్రభావం ఏమైనా ఇప్పుడు బీజేపీ ఎంత పెట్టినా ఏం కాదండి. అది ఏదో మా పబ్లిక్ నామకే వస్తే తప్ప ఏం కాదు. కంపల్సరీ ఈటెల రాజేందర్ గారు వస్తారు. మంచి మెజార్టీతో వస్తాడు. ఊహించినంత మెజార్టీతో వస్తాడు ఆయన. అంత మంచిగా వస్తాడు ఆయన. నమస్కారం. నమస్తే. మీ పేరు సార్? మా పేరు కుమారస్వామి అండి. మీ పార్లమెంట్ పరిధిలో ఏం చేసుకోవాలి సార్? మాది ఉప్పల్ నియోజకవర్గం అండి. ఎంపీ అయితే ఇది మల్కాజ్గిరి. అదే సార్, ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్వత్రిక ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి RLR ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ప్రీతా మహేందర్ ఉన్నారు. మీరు ఎవరు పోటీ? మేమైతే బీజేపీ వేస్తామండి. ఎందుకంటే డెవలప్మెంట్ 10 years చేసింది, ఇంకా ఈ 5 years లో ఇంకా ఎక్కువ చేస్తారని. అందులో కూడాను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో 3rd నెంబర్ లో ఉంది మన ఇండియా. కాబట్టి ఆయనకి చేస్తే 1 నెంబర్కి తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రపంచంలో. అందుకని బీజేపీకి బలపడతాం. ఈటెల రాజేందర్ గారికి ప్రజెంట్ ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అవన్నీ 12-14 పార్టీలు కలిసి ఉన్నాయి. ఎప్పుడు అవి విడిపోతాయో తెలియదు. ఒకే ఒక పార్టీ ఏదైతే దానికి వేస్తే మనము బాగుంటది. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి RLR ఉన్నారు, కాంగ్రెస్ ప్రీతా మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఎవరు పోటీ కార్యత ఎందుకంటే కొంచెం చేసింది కాబట్టి మాకు కాకుండా మంచిగా కారు ఉద్యోగాలు
సార్ నమస్కారం. నమస్కారం. మీ పేరు? రవీందర్ రెడ్డి. మీది ఏ నియోజకవర్గం సార్? పార్లమెంట్ ఇది మల్కాజిరి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కదా, మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటారు? నేనైతే బీజేపీకి వేస్తాను. బీజేపీ. ఎందుకు సార్? అంటే నాకు మన హిందూ ధర్మం కాపాడుతున్నది, మన మోడీ గారు చేసిన మంచి పనులకు ఫస్ట్ మనము మన హిందుత్వం అనేది మనం కాపాడుకోవాలి మనది. ఎందుకంటే ఈ హిందువుల గురించి చాలా చులకన మన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చులకన వేరే వాళ్ళు అనవద్దు, మన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది హిందూ ప్రతి ఒక్కదానికి ఇది అంటున్నారు. దాని గురించి మేమైతే మోడీ గారికి వేస్తాము, ఇక్కడ ఈటల రాజేందర్ గారికి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ గారి. నేను ఏఎస్ లో ఉంటాను. మీరు పార్లమెంట్ ఏ నియోజకవర్గం సార్? మేడ్చల్ రంగారెడ్డి జిల్లా. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎల్ఆర్ గారు ఉంటారు, కాంగ్రెస్ నుంచి గారు. బీజేపీ ఈటల రాజేందర్ గారు. బీజేపీ ప్రభుత్వం 9.5 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలు అందించింది మనకు. భారతదేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసింది. తర్వాత కోవిడ్లో చాలా ఎనలేని సేవలు అందించింది. ప్రపంచ దేశాలలోనే నంబర్ 1గా కోవిడ్ వ్యాక్సిన్ మోడీ గారు అందించిండు. ఇప్పుడు స్టేట్ కి వచ్చేసరికి ఇక్కడ అధికారం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ, పోటీ భారతదేశం సెంట్రల్ ప్రకారం చూస్తే మోడీ గారే బాగుంది. స్టేట్ లో మటుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది కానీ చేస్తున్నారు. కాకపోతే సెంట్రల్ లో మాత్రం మోడీ రావాలి. 60 ఏళ్ళ పరిపాలనలో రామ జన్మభూమి ఎవరు కట్టలేదు, ఇప్పుడు మోడీ గారు కట్టారు. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. పార్లమెంట్ పరిధిలో మీరు ఏ నియోజకవర్గం? ఇది మల్కాజిరి వస్తుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓకే. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఓకే. కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎల్ఆర్ ఉన్నారు. ఈ వీటిలో ఎవరికి ఓటు కావాలి? ఏమన్నా పనులు మంచిగా చేస్తే ఎవరికైనా వేయడానికి ఏం లేదు. మనకు పనులే అవ్వట్లేదు. మేము ఎప్పటించో మా బాబు పేరు రాలేదు రేషన్ కార్డులో, పేరు ఎక్కిద్దామంటే అస్సలు అవ్వట్లేదు. 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ వచ్చి, అసలు పనులు అవ్వట్లేదు. మా పేరు ఏంటంటే మా బాబు పేరు ఎక్కట్లేదు రేషన్ కార్డులో. ఎన్నిసార్లు చుట్టూ తిరుగుతున్నాం ఆఫీస్లో కొంటి అవ్వట్లేదు. ఇప్పుడు మనకి ఎలా అంటే ఎవరైనా మనకు పని మంచిగా చేసిరు అనుకోండి మనం వేస్తాం. దేనికి మన దృష్టి బట్టి ఉంటుంది కదా వేయడానికి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే మనము కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం అయితే అక్కడైతే ప్రజలు అయితే మంచిగానే ఉంది. ఏంటంటే మాకు కొంచెం చిన్న చిన్న పనులు అవ్వట్లేదు అన్న.